నేను మీ సతీష్. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలోనే ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలో ఓ వీకెండ్ పార్టీకి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఓవైపు వేగం, మరోవైపు రోడ్డుపై ఇసుక ప్రమాదానికి కారణమయ్యాయి. ఐటీసీ కోహినూర్ సమీపంలో సాయి ధరమ్ తేజ్ రెగ్యులర్గా బైక్ రైడింగ్ చేస్తాడని తెలుస్తోంది. ప్రతిసారి బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్, బైక్ సూట్, నీ ప్యాడ్స్ ఖచ్చితంగా ధరించేవాడు. మరికొందరు నటులతో కలిసి రైడింగ్ చేసేవాడు. అయితే నిన్న మాత్రం హెల్మెట్తోనే బయటకు వచ్చాడు. అదే బైక్ సూట్ వేసుకొని ఉంటే ఈ స్థాయి తీవ్రత ఉండేది కాదని చెబుతున్నారు. సాయి ధరమ్ తేజ్కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్గా రేసింగ్లకు వెళ్తాడు. షూటింగ్లకు కూడా బైక్పై వెళ్ళడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. సాయి ధరమ్ తేజ్ దగ్గర 4 ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. అందులో 2 గిఫ్ట్గా వచ్చినవే. మేనమామ పవన్ కళ్యాణ్ ఓ అవెంజర్ బైక్ను కానుకగా ఇచ్చారు. తేజ్ తల్లి హార్లీ డేవిడ్సన్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ బైక్ను సాయికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బైక్ను తేజ్ తనే కొన్నాడు. మనం చూస్తున్నాం. మొత్తం దీనికి సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషన్ న్యూస్గా మారిన సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి సంబంధించి రెగ్యులర్గా వీకెండ్ పార్టీలకి తేజ్ వెళ్తాడన్న అప్డేట్స్ కూడా మనం చూస్తున్నాం. స్పెసిఫిక్గా చూస్తే అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఏంటంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం, అతివేగమే ప్రధాన కారణాలని చెప్పక తప్పదు. ఇక్కడ 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. స్పెసిఫిక్గా మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తే 1 ఓవర్టేక్, 2 ఓవర్ స్పీడ్, 3 రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, ఇసుక. ఒక్కసారి మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనం చూడొచ్చు. కరెక్ట్గా 7 గంటల 45 నిమిషాలకు రోడ్డు నెంబర్ 45లో ఉన్న తన నివాసం నుంచి సాయి ధరమ్ తేజ్ బయలుదేరాడు. కరెక్ట్గా 7 గంటల 58 నిమిషాలకు కేబుల్ బ్రిడ్జిపై సీసీటీవీ ఫుటేజ్లో ఆయన ఉన్నాడు. తర్వాత 8 గంటలకు కోహినూర్ హోటల్ సమీపానికి వచ్చాడు. 8 గంటల 3 నిమిషాలకు ఐకియాకు సమీపంలో బైకు ప్రమాదానికి గురైంది. దానికి సంబంధించి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ ప్రమాదానికి కారణాలు 1 ఓవర్ స్పీడ్. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు సాయి ధరమ్ తేజ్ చాలా ఓవర్ స్పీడ్గా, అత్యంత వేగంతో, అతి వేగంతో బైక్ను డ్రైవ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్తో సాయి ధరమ్ తేజ్ బైక్ని రైడ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా నిన్న పోలీసులు చెప్పారు. విజువల్స్లో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రెండోది మనం చూడాల్సిన ప్రధాన కారణం ఓవర్టేక్. మనం చూడొచ్చు. సాయి ధరమ్ తేజ్ అటు ఫ్లైఓవర్ నుంచి వస్తున్నప్పుడు, ఐక్యా వైపు వస్తున్నప్పుడు ముందు ఒక ఆటో ఉంది, ఆ తర్వాత ఒక బైక్ ఉంది. ఆ రెండుని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశాడు. అది కూడా ప్రమాదానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సర్కిల్లో మనం చూడొచ్చు. సాయి ధరమ్ తేజ్ అత్యంత వేగంతో, అతివేగంతో ముందుకొస్తున్న క్రమంలో అంతకంటే ముందు ఒక ఆటో అలాగే ఒక బైక్ కూడా ఉన్నాయి. ఆ రెండింటిని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశాడు సాయి ధరమ్ తేజ్. ఆ ఓవర్టేక్ చేయటం కూడా ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రధాన కారణాల్లో 1 ఓవర్ స్పీడ్, 2 ఓవర్టేక్. ఇక మూడవది అత్యంత కీలకమైనది. మూడవది రోడ్డుపై మేట వేసిన ఇసుక, మట్టి. మనం చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్య కురిసిన వర్షాలకు కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ రోడ్డుపైన ఇసుక మేట వేసి ఉన్నాయి, మట్టి కొంత మేట వేసి ఉంది. అటు క్రమంలో అత్యంత ఓవర్ స్పీడ్తో వచ్చే క్రమంలో, ఓవర్టేక్ చేసే క్రమంలో సడన్గా సాయి ధరమ్ తేజ్కు అక్కడ రోడ్డుపై మేట వేసి ఉన్న మట్టి, ఇసుక కనిపించాయి. వాటిని తప్పించే క్రమంలో అటు బండి టైర్ అనేది ఆ మట్టిపైన స్కిడ్ అయిపోయింది. దానివల్ల ఇంత ప్రమాదం జరిగిందనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. మనం చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో మనకు చూడొచ్చు. రోడ్డుపైనే ఇసుక, మట్టి ఏ విధంగా పేరుకుపోయిందో చూడొచ్చు. కొద్దిసేపటి కిందటే జిహెచ్ఎంసీ స్పందించింది. అక్కడ క్లీన్ చేసే ప్రక్రియను చేపట్టింది. రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, ఇసుకను తొలగిస్తున్నారు. ఆ విజువల్స్ కూడా 10 టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు అటు సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నా, అటు ప్రమాదం జరిగిన తీరు చూస్తున్నా 3 ప్రధాన కారణాలు. 1 ఓవర్ స్పీడ్, 2 ఓవర్టేక్, 3 రోడ్డుపైన పేరుకుపోయిన మట్టి, ఇసుక అనేదే ప్రధాన కారణంగా మనకు కనిపిస్తోంది. అలాగే ఇంకా ఓవరాల్గా మనం చూస్తే ఇందాకలా మనం చెప్పుకున్నట్టు సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా బైక్ రైడింగ్ని ఇష్టపడతాడు. ఆయన గ్యారేజ్లో 4 బైకులు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఒకటి తన మేనమామ పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవెంజర్ బైక్, మరొకటి తన తల్లి గిఫ్ట్గా ఇచ్చిన హార్లీ డేవిడ్సన్ బైక్,
అలాగే తన మరో మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఒక బైక్ని గిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడైతే తేజ్ డ్రైవ్ చేస్తున్నాడో ఆ బైక్ ఆయన సొంతంగా కొనుగోలు చేసింది. దాన్ని ట్రంప్ అంటారు. అది 18 లక్షలు విలువైనది. ప్రతిసారి బైక్ రైడింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాడు సాయి ధరమ్ తేజ్ అని సన్నిహితులు మిత్రులు చెప్తున్నారు. చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. బైక్పై సాయి ధరమ్ తేజ్ ఉండేటప్పుడు ఎప్పుడు బైక్ రైడింగ్ చేసినా ఖచ్చితంగా హెల్మెట్, నీ ప్యాడ్స్, అదే సందర్భంలో సూట్ ధరించి అత్యంత పకడ్బందీగా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ నిన్న ప్రమాదం జరిగిన సీన్ మనం చూసేటప్పుడు నిన్న మాత్రం కేవలం హెల్మెట్ మాత్రమే ధరించాడు. అటు నీ ప్యాడ్స్ కానీ బైక్ సూట్ కానీ లేవు. ఆ ఒక రకంగా హెల్మెట్ కూడా అత్యంత ప్రమాదం కాకుండా ప్రమాద తీవ్రత పెరగకుండా కాపాడింది అనేది మనకు అర్థమవుతుంది. జనరల్గా మనం చూస్తే అటు ఐక్యా కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐక్యాకి వచ్చే క్రమంలో ఎక్కడైనా అంటే నగరంలో ఎక్కడైనా ఫ్లైఓవర్ల దగ్గర స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్లు మాత్రమే. కానీ స్పోర్ట్స్ బైకుల మీద కానీ మిగతా బైకులపై కానీ 80 కిలోమీటర్లు, 90, 120, 140 వరకు వెళ్ళే పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూసాం గత నెలలోనే అటు తార్నాక ఫ్లైఓవర్ దగ్గర జరిగిన ప్రమాదంలో బైక్ 140 కిలోమీటర్ల స్పీడ్లో ఉందని గతంలో మనం చూసాం. అంటే అతి వేగం కూడా ఖచ్చితంగా ప్రమాదాలకు కారణమవుతుందనేది మనకు అర్థమవుతుంది. నిన్న హెల్మెట్ ఉండడం వల్ల సాయి ధరమ్ తేజ్ పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నాడనేది ప్రత్యక్షంగా మనకి నిన్నటి సీన్ ఆఫ్ ద యాక్షన్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్పాట్ వద్ద మా రిపోర్టర్ సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నాడు. సునీల్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సునీల్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మనకి కనిపిస్తున్నట్టుగా ఓవర్ స్పీడ్, ఓవర్టేక్, రోడ్డుపై మట్టి పేరుకుపోవటమే ప్రధాన కారణమా? ఇంకేమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? పూర్తి వివరాలు ఏంటి సునీల్? ఎస్ సతీష్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి చాలా 3 కారణాలు స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పవచ్చు. ఒకటి ఓవర్ స్పీడ్ ఒకటి కారణం అయితే, మరొక కారణము ఓవర్టేక్ చేయకపోవడం, అదేవిధంగా మరోవైపు రోడ్డుపై ఇసుక, అదేవిధంగా మట్టి పేరుకపోవడం. ఈ 3 రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో రోడ్డు మీద పేరుకుపోయినటువంటి మట్టిని చూడొచ్చు. ఈ మట్టి వల్లనే అంటే ఒక్కసారిగా అధిక స్పీడ్ తో ఒక కారణం అయితే, మరొక కారణం రోడ్డు మీద పేరుకుపోయినటువంటి మట్టి కూడా మరొక కారణం అని చెప్పవచ్చు. ఈ మట్టితోనే ఒక్కసారిగా స్పోర్ట్స్ బైక్ అది స్కిడ్ కావడం జరిగింది. మనం చూస్తున్నట్టు విజువల్స్ లో టువర్డ్స్ జూబ్లీ హిల్స్ 45 నుంచి ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ నుంచి బయలుదేరారో ఆ రూట్ మనం ప్రస్తుతం చూడొచ్చు. ఈ రూట్ నుంచి మనం చూస్తున్నటువంటి ఈ రూట్ నుంచి కూడా సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ మీద రావడం జరిగింది. టువర్డ్స్ మనం చూస్తున్నటువంటి ఈ రూట్ మొత్తం కూడా అటు నానగ్రామ్ కూడా బోరబండ సైడ్ వెళ్లేటువంటి రూటు. కానీ బ్రిడ్జి ఎక్కకుండా బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి రోడ్డు మార్గంలోనే సాయి ధరమ్ తేజ్ వెళ్ళాడు. ఒక్కసారిగా ఆ బైక్ స్కిడ్ కావడంతో, అది కూడా హెల్మెట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదానికి 3 కారణాలు స్పష్టంగా కనిపించని చెప్పవచ్చు. అందులో ఒకటి అతివేగము, మరోవైపు మనం విజువల్స్ లో సీసీటీవీ విజువల్స్ లో చూడొచ్చు. అందులో ఓవర్టేక్ చేయబోవడం, ముందుగా ఒక బైక్ వెళ్ళడం, ఆ బైక్ ని ఓవర్టేక్ చేయబోవడం, అదేవిధంగా రోడ్డు మీద పేరుకుపోయినటువంటి ఇసుక, మట్టి మనం చూస్తున్నాం విజువల్స్ లో. పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కారణంగానే మనం చూస్తున్న విజువల్స్ లో పక్కన ఒక కన్స్ట్రక్షన్ సాగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కారణంగానే ఈ రోడ్డు మీద మొత్తం కూడా పూర్తిగా మట్టి, ఇసుక పేరుకుపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఒక సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ మీద ఎక్కువగా వెళ్తుంటాడు. అతనికి స్పోర్ట్స్ బైక్ అంటే చాలా ఇష్టం. గతంలో చూసాం సెలబ్రిటీలు, కోట శ్రీనివాసరావు కొడుకు కావచ్చు, బాబుమోహన్ కొడుకు కావచ్చు, అదేవిధంగా అజరుద్దీన్ కొడుకు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు అతివేగంతో డ్రైవ్ చేసిన కారణంగానే వాళ్ళు మృత్యువాత పడ్డారు. అదే తరహాలో నిన్న కూడా సాయి ధరమ్ తేజ్ ఏదైతే బైక్ పై అతి స్పీడ్ తో వచ్చాడు, కానీ నిన్న అతను హెల్మెట్ పెట్టుకోవడం, అది కూడా కంట్రోల్ అంటే ఒక్కసారిగా స్కిడ్ కావడంతో కంట్రోల్ కాలేదని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఇసుక, మట్టి పేరుకపోవడం ఒక కారణం అయితే, ఓవర్ స్పీడ్ కూడా మరొక కారణం చాలా స్పష్టంగా కనబడుతుంది. మన ఇసుక, మట్టి ఒక్కసారిగా పేరుకపోవడం వల్లనే ఎక్కువగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనాకైతే ఖచ్చితంగా రావాల్సింది. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మొత్తం కూడా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అతను బైక్ రైడ్ మీద ఎక్కువగా బైక్ రైడ్స్ చేస్తుంటారు. వీకెండ్ వచ్చిందంటే ఎక్కువగా బైక్ రైడ్కి వెళ్తూ ఉంటారు. కానీ నిన్న సాయంత్రం
మాత్రం బైక్ రైడ్కి వెళ్తే ఖచ్చితంగా అతను సూటు నీ ప్యాడ్స్ ధరిస్తూ వెళ్తూ ఉంటాడు. కానీ నిన్న కేవలం హెల్మెట్ ఫార్మల్ డ్రెస్ మీద వెళ్తున్నాడు కాబట్టి అతను ఒక ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నట్టు కూడా పోలీసులు కొంత సమాచారం అందించారు. ప్రస్తుతం అయితే ఎంటైర్ ఇష్యూపై మాత్రం రాయదుర్గం పోలీసులు సెక్షన్ 336 నిర్లక్ష్యం, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసుకున్నారు. సెక్షన్ 336తో పాటు 184 కింద పోలీసులు మాత్రం ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని బైక్ని మాత్రం సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. మనం ప్రస్తుతం చూడొచ్చు ఎంటైర్ ఇష్యూపై మాత్రం 3 స్పష్టంగా అర్థమవుతుంది. 3 కారణాలు ప్రధానంగా రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం తెలిసింది. ఒకటి ర్యాష్ డ్రైవింగ్, ఒకటి ఓవర్టేక్ చేయకపోవడం, ఒకటి మరోవైపు రోడ్డుపై పేర్కొన్నటువంటి మట్టి ఇసుక రేణులు అంటే ఇసుక డిపల ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఈ 3 కారణాలపై మాత్రం పోలీసులు అటు సీసీటీవీ కెమెరాలతో పాటు అతను నడిపినటువంటి తీరుపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సతీష్. రైట్ సునీల్, మనం చూస్తున్నాం మా ప్రతినిధి సునీల్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ బట్టి ఆ ఫ్లైఓవర్ పైన మీరు గమనించి ఉండొచ్చు, ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. 40 కిలోమీటర్లకు మించి ఫ్లైఓవర్ సమీపంలో డ్రైవ్ చేయకూడదు, మామూలుగా సాధారణమైన రోడ్ల మీద కూడా డ్రైవ్ చేయకూడదు. కానీ నిన్న ప్రమాదం జరిగినప్పుడు సాయి ధరమ్ తేజ్ 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్తో బైక్ను డ్రైవ్ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. అదే సందర్భంలో ఓవర్టేక్ చేయాలనుకోవటం, దానికి తోడు రోడ్డుపై ఉన్న ఇసుక మట్టి దానిపై బండి స్కిడ్ కావడం, వీటన్నిటి కూడా ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ప్రమాదానికి కారణం ఏంటి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూస్తున్నాం. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. కొద్దిసేపటి కిందటే సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ను అపోలో వైద్యులు విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది, అంటే స్టేబుల్గా ఉంది. అన్ని అవయవాలు సరిగ్గానే పనిచేస్తున్నాయి. క్లోజ్ అబ్జర్వేషన్ కోసం ఈరోజు కూడా ఐసీయూలో సాయి ధరమ్ తేజ్ను ఉంచుతాం. ఈ రోజంతా ఐసీయూలోనే సాయి ధరమ్ తేజ్ ఉంటాడు. మళ్ళీ రేపు మరొకసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని అపోలో వైద్యులు కొద్దిసేపటి కిందట హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. మనం చూడొచ్చు, నిన్న ప్రమాదం జరిగినప్పుడు సాయి ధరమ్ తేజ్కి ఎక్కడెక్కడ గాయాలయ్యాయో. మొదటి గాయం మనం చూడొచ్చు, కుడి కన్ను పైన గాయమైంది. ఒకటి మనం చూడొచ్చు, కుడి కన్ను పైన గాయమైంది. అలాగే ఇక రెండో గాయం మనం చూస్తే అటు కాలర్ బోన్ ఫ్రాక్చర్, ఇక్కడ కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అటు వైద్యులు కూడా దాన్ని ధృవీకరించారు, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని. మూడోది ఛాతీ పైన కొంత బలమైన గాయం తగిలింది. దీనివల్ల లోపట లంగ్స్ కొంత ఎఫెక్ట్ అయ్యాయి, ఊపిరి తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నాడంటూ మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ 3 ప్రధాన గాయాలు కనిపిస్తుంది. 4 పొట్ట భాగంలో, ఇక్కడ మనం చూడొచ్చు, పొట్ట భాగంలో కూడా కొంచెం బలమైన గాయమే తగిలింది. ఓవరాల్గా ఈ 4 ప్రధానమైన గాయాలు ఉన్నాయి. బట్ వైద్యులు నిన్న కానీ ఈరోజు కానీ హెల్త్ బులెటిన్ విడుదల చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, అంతర్గతంగా బ్లడ్ బ్లీడింగ్ కానీ అంతర్గతంగా అవయవాలు డ్యామేజ్ కానీ లేదు కాబట్టి అవుట్ ఆఫ్ డేంజర్గానే చెప్తున్నారు. మనం చూడొచ్చు, అపోలో హెల్త్ సిటీ అపోలో హాస్పిటల్ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్లో మనం చూడొచ్చు, సాయి ధరమ్ తేజ్ ఈ స్టేబుల్ అండ్ ఆల్ మేజర్ ఆర్గాన్స్ ఆర్ ఫంక్షనింగ్ వెల్. ఇది కొద్దిసేపటి కిందట రిలీజ్ చేశారు. హీ విల్ కంటిన్యూ టు బి అసిస్టెడ్ రెస్పిరేషన్ ఇన్ ఐసీయూ ఫర్ కంట్రోల్డ్ క్లోజ్ మానిటరింగ్ అండ్ అడిషనల్ ఇన్వెస్టిగేషన్ విల్ బీ గోయింగ్ అంటూ అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మనం చూసాం. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి గీత అపోలో హాస్పిటల్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. గీత, పూర్తి వివరాలు ఏంటి? వైద్యులు హెల్త్ బులెటిన్లు అంతా స్టేబుల్గానే ఉందంటున్నారు, అయినప్పటికీ మరో 48 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలంటున్నారు. పూర్తి వివరాలు ఏంటి? ఎస్ సతీష్, గత కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ స్టేట్మెంట్ అయినా డాక్టర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకైతే సాయి ధరమ్ తేజ్కి సంబంధించినటువంటి ఎటువంటి భయం అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈరోజు మొత్తం కూడా ఐసీయూలోనే పర్యవేక్షిస్తామంటూ కూడా డాక్టర్స్ ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి నిన్నటి నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే కనుక సాయి ధరమ్ తేజ్ కండిషన్ మాత్రం స్టేబుల్గా ఉందనే చెప్పుకోవచ్చు. అతను కళ్ళు తెరుస్తున్నాడు, ఐసీయూలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఐసీయూలో తనతో పాటు తన తల్లి కూడా దగ్గర ఉండి అతనికి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా చూసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే నిన్న యాక్సిడెంట్ జరిగిన తర్వాత ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి డాక్టర్స్తో మాట్లాడారు. ముఖ్యంగా చిరంజీవి గారు ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్కి సంబంధించి ఆయన ట్రీట్మెంట్ ఏ విధంగా నడుస్తుంది, అలాగే జరగాల్సిన ట్రీట్మెంట్కి సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నట్టుగా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలామంది సినీ ప్రముఖులతో పాటు అంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇక్కడ అపోలో హాస్పిటల్కి వచ్చి
వచ్చి చూసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇందాకనే నటుడు శ్రీకాంత్తో పాటు అట్లాగే ప్రకాష్ రాజ్ కూడా వచ్చి అతన్ని చూశారు. ఐసీయూ బయట నుంచి నించుని ఆయన కండిషన్ ఎట్లా ఉంది, నెక్స్ట్ ఏం చేస్తారు అనే ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నటీనటులు అందరూ కూడా ఒక క్యూరియాసిటీ అనేది మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి సాయి ధరమ్ తేజ్కి సంబంధించి మాత్రం భయపడాల్సింది అయితే ఏమీ లేదు. కాకపోతే షోల్డర్కి సంబంధించి ఒక ఫ్రాక్చర్ అయింది. దానికి సంబంధించి కనీసం 45 గంటల తర్వాత ఆయన స్టెబిలిటీని బట్టి ఒకవేళ సహకరిస్తే ఇమీడియట్గా ఆపరేషన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు మాత్రం ఆపరేషన్ చేసే అవకాశాలు మాత్రం లేవంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సతీష్. రైట్ గీత, మా రిపోర్టర్ గీత అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం, అలాగే కొద్దిసేపటి కిందట అపోలో హాస్పిటల్స్ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అభిమానులు ఆందోళన చెల్లాల్సిన అవసరం లేదు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ మరో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచుతామని చెప్తున్నారు. మరోవైపు ప్రమాదం గల కారణాలను కూడా మనం ఇప్పటివరకు చూసాం. ఒకవైపు ఓవర్ స్పీడ్, 2 ఓవర్టేక్, 3 రోడ్డుపై మట్టి పేరుకుపోవడం అనేది ప్రధాన కారణాలుగా కనిపిస్తోంది. ఏదైనప్పటికీ ఒక రకంగా అవుట్ ఆఫ్ డేంజర్ పరిస్థితుల్లోనే సాయి ధరమ్ తేజ్ ఉన్నాడనేది ఖచ్చితంగా కొంత వెల్కమ్ చేయాల్సిన వార్తగానే కనిపిస్తోంది. బట్ అదే సందర్భంలో స్పీడ్ వెళ్ళటం వల్ల ఎంత ప్రమాదం ఉంటుంది, హెల్మెట్ ధరించడం వల్ల ఎంతగా సాయి ధరమ్ తేజ్ సేవ్ అయ్యాడన్న అంశాలను కూడా ఖచ్చితంగా అందరూ పరిగణలోకి తీసుకోవాలని టెన్ టీవీ కోరుతోంది. ఇది ఎక్స్క్లూజివ్ బులెటిన్. మరికాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం మధ్య స్టే అవుతుంది.